పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. మన వంటింట్లో దొరికే పదార్థాలతో, మన చుట్టుపక్కల దొరికే మూలికలతో, మెడిసిన్కి కూడా అంతుచిక్కని అనారోగ్య సమస్యలను క్యూర్ చేస్తూ ఆయన చిట్కాలతో ఎంతో మంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడేలా చేశారు. ఆయన ఎవరో కాదు, వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? నేను కూడా చాలా బాగున్నాను సార్. సో ఇప్పటి వరకు మీరు మోకాల నొప్పులకి దాదాపు 20కి పైగానే చిట్కాలు చెప్పి ఉంటారు. బట్ వాటన్నిటిని ఎంతోమంది యూజ్ చేసి మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు కామెంట్స్లో, చాలా బాగా యూజ్ అవుతుంది అని. సో అవే కాకుండా ఇంకా కొత్తగా ఏమైనా చిట్కాలు ఉన్నాయా? ఇంకా త్వరగా తగ్గిపోయేలాగా ఏమైనా మీ దగ్గర చిట్కాలు ఉన్నాయి సార్ మోకాల నొప్పులకి? చాలా ఉన్నాయమ్మా. సో మరొక ఫార్ములా కూడా చెప్తాను చూడండి. ఓకే. సో దీనికి కావాల్సిన పదార్థాలు కూడా మీకు తెలిసే ఉంటుందమ్మా, చాలా సింపుల్గా ఉంటాయి. నేను చెప్పే పదార్థాలన్నీ ఎక్కడో తిప్పలు పడి రోజులు కష్టపడి రిస్క్ తీసుకొని ఇబ్బంది పడేదానికంటే కూడా సూక్ష్మంలో మోక్షం అనేటువంటి పద్ధతిలోనే ఇన్ జనరల్గా ఉంటాయమ్మా. సో అలాంటి ఫార్ములానే బాగా పనిచేసేటువంటి ఫార్ములా, అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఫార్ములా, ఈజీగా తయారు చేసుకోదగ్గ ఫార్ములా, ఐటమ్స్ కూడా ఈజీగా దొరికేటువంటి పద్ధతిలోనే ఆ ఫార్ములాలు కూడా ఉన్నాయి. ఎలా అంటే నల్ల నువ్వులు. ఓకే. మొట్టమొదటి నల్ల నువ్వులు కావాలి. నల్ల నువ్వులను కాస్త వేయించేసేసి చూనంలాగా తయారు చేసుకోవాలి. అంటే మిక్సీలో వేసేస్తే అంతా కలిసిపోతుందమ్మా, పూర్తిగా పౌడర్ కాదు, ఎందుకంటే ఆయిల్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అదంతా కలిసిపోతే చాలు. బాగా మిక్సీలో బాగా తిప్పేసేస్తే అంతా కలిసిపోతుందమ్మా. సో బరకగా పౌడర్ లాగా తయారైపోతుంది. సో నల్ల నువ్వులు. అదేవిధంగా రెండవ పదార్థంగా మిరియాలను కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. మూడవ పదార్థంగా వెల్లుల్లి రెబ్బలు. అన్ని మన ఇంట్లో ఉండేవి కదమ్మా. సో నల్ల నువ్వులు, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు. నల్ల నువ్వులను పొడి చేసుకోవాలి, మిరియాలను పొడి చేసుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు ఆ పైన పొట్టు తొలగించేసి రెబ్బలు తీసుకోవాలి. వీటిని ఒక్కొక్కటి ఒక 50 గ్రాముల చొప్పున తీసుకోవాలి. ఆ మూడు పదార్థాలు మళ్ళీ మిక్సీలో వేసేసి బాగా కలిపేసేయాలమ్మా. మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఆ పదార్థాన్ని తీసుకొని బాగా అందులో నీటి శాతం అంతా ఈరిపోయేదాకా 3 రోజులు కానీ 4 రోజులు కానీ, అవసరమైతే ఒక రోజు 2 రోజులు ఎక్స్ట్రా అయినా పర్లేదు, బాగా ఆ నీటి శాతం అంతా ఈరిపోయేదాకా ఆరబెట్టేసేయాలి. సో ఆ నీటి శాతం అంతా ఈరిపోయేసేసి ఇంచుమించు పొడిగా తయారైపోతుంది అనమాట. దాన్ని మళ్ళీ వీలైతే ఒకసారి మిక్సీలో వేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా ఉంచుకోవచ్చు. బాగా చేతి కూడా అలాగా అంటే కలిసిపోతుందమ్మా. సో ఎలా వీలైతే అలాగనమాట మిక్సీలో వేసేస్తే ఇంకా బాగా కలిసిపోతుంది. సో ఆ విధంగా తయారు చేసుకునే పదార్థాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోవాలి. ఎలాగ తీసుకోవాలంటే ఒక 100 నుంచి 150 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని ఒక పాత్రలో అందులో ఒక ఇంత ప్రమాణం అల్లం దంచేసేసి అల్లం అందులో వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి మరిగించేసేసి కాస్త మరిగిన తర్వాత దించేసి వడగట్టిన తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ నువ్వులు, నల్ల నువ్వులు, తర్వాత మిరియాలు, తర్వాత వెల్లుల్లి కలిపి తయారు చేసిన పౌడరు జస్ట్ 1 గ్రామ్. సూక్ష్మంలో మోక్షం అంటారు అనమాట. 1 గ్రామ్ కంటే ఎక్కువ అవసరం ఉండదు. 1 గ్రాము ఆ యొక్క అల్లపు రసం, అల్లాన్ని మనం ఉడకబెట్టుకొని తయారు చేసుకున్నాం కదా, ఆ లిక్విడ్లో 1 గ్రామ్ పౌడర్ వేయాలి. అదేవిధంగా తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనె కలుపుకోవచ్చు, లేదంటే కాస్త బెల్లం పొడి కలుపుకోవచ్చు, లేదు బెల్లము తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే తాగేసేయచ్చు. సో ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఈ లిక్విడ్ రోజు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. ఈ సమస్య బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే చాలా త్వరగా, సమర్థవంతంగా, స్పీడ్గా వెంటనే ఇందులో ఔషధ గుణాలు ఏ మోకాళ్ళ భాగంలో ఎక్కడైతే డిఫెక్ట్ ఉండి ఆ యొక్క నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం కలుగుతుందో ఆ భాగంలో ఈ యొక్క ఔషధ గుణాలు చాలా ఫాస్ట్గా పనిచేసేసి ఆ యొక్క సమస్య నుంచి తొలగించేందుకు ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే, ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఇప్పుడు నువ్వుల్లో కాల్షియం ఉంది, మీకు అందరికీ తెలుసు. కాల్షియం ఎముకలకు, కీళ్లకు చాలా మంచిదని చెప్పేసి ఇంచుమించు అందరికీ తెలిసినటువంటి వాస్తవాలు ఇవన్నీ. సో ఇందులో కాల్షియం ఉంది. అంతేకాకుండా లిగ్నాన్స్ అని చెప్పేసి కొన్ని రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ లిగ్నాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటే ఈ మోకాళ్ళ భాగంలో రక్త సరఫరాను బాగా అందజేస్తాయి అన్నమాట. అంటే ఆ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఈ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో, రక్తనాళాలను బాగా వ్యాకోచం చేసి మోకాళ్ళ భాగంలోకి రక్త సరఫరా బాగా కలుగజేసి, అంతేకాకుండా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కీళ్ళు భాగంలో ఉన్నటువంటి కండరాల భాగంలో ఉన్నటువంటి ఎముకల భాగంలో ఉన్నటువంటి యొక్క దుష్ట పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని తొలగించేందుకు ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా ఈ యొక్క నువ్వుల్లో
లియోనిక్ యాసిడ్ ఇలాంటివి ఉంటాయి అనమాట. లినోయిక్ యాసిడ్ ఇలాంటివి ఏం చేస్తాయంటే మోకాళ్ళ భాగంలో గుజ్జును బాగా ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడతాయి. ఉన్నటువంటి గుజ్జు కూడా త్వరగా అరిగిపోకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల కలుగుతాయి. అంతేకాకుండా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతుంటాయి. అవును, ఎక్కువ బాడీ వెయిట్ అంతా మోకాలు పడడం వల్ల ఎక్కువ అవుతుంటాయి. సో నువ్వులు ఏం చేస్తాయంటే పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా పరోక్షంగా ఉపయోగపడతాయి. సో వెయిట్ లాస్ ఎప్పుడైతే అవుతారో నొప్పులు తగ్గిపోతాయి, వాళ్ళకి వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా ఈ నువ్వులు ఉపయోగపడతాయి. ఈ విధంగా అందులో ఫైబర్ కూడా బాగుంటుంది. ఈ విధంగా నువ్వులు, అదేవిధంగా మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మోకాళ్ళ భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేటట్టు చేసేసి మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి దుష్ట పదార్థాన్ని త్వరగా బయటకు వచ్చేందుకు ఉపయోగపడమే కాకుండా నొప్పి పోటు ఇలాంటివి తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మూడవ పదార్థంగా వెల్లుల్లి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెల్లుల్లిలో అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థము ఈ నొప్పి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అంటే నొప్పి పోటు ఇలాంటి తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి సల్ఫర్ ఏదైతే ఉందో సల్ఫర్ రక్తనాళాలు వ్యాకోచం చెంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యేటట్టు ఉపయోగపడుతుంది. ఈ విధంగా రకరకాలైనటువంటి పదార్థాలు, వెల్లుల్లి అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ యొక్క అల్లంలో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థము, అదేవిధంగా జింజరాలు, షాగోలు ఇలాంటి రసాయన పదార్థాలు, తర్వాత సాలిసైలిడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవి కూడా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు సమర్థవంతంగా పనిచేస్తాయి. సో ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఫార్ములాను వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే యాక్చువల్గా మోకాళ్ళ నొప్పి వచ్చిందంటే మోకాళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటుంది. ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడు ఆ ప్రక్రియలో భాగంగా మోకాళ్ళ భాగంలో మనకు హాని చేసేటువంటి ఫ్రీ రాడికల్స్ లేదా ఇతర రసాయనిక పదార్థాలు అంటే TNF ఆల్ఫా, సైటోకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు అక్కడ ఉత్పత్తి కావడం చేతనే ఆ యొక్క ప్రభావం చేతనే మోకాళ్ళ భాగంలో వాపు, పోటు, సలుపు, బాధ, నొప్పి, అసౌకర్యం ఇవన్నీ కలుగుతుంటాయి అన్నమాట. సో ఈ యొక్క ఫార్ములాను వాడుకోవడం వల్ల ఆ యొక్క ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఏవైతే నేను ఈ పదార్థాలు చెప్పినానో హానికారకమైన పదార్థాలు ఉత్పత్తిని లేకుండా చేసేస్తాయి. ఉన్నటువంటి ఆ యొక్క పదార్థాల యొక్క ఉత్పత్తి ఉన్నప్పటికీ కాస్త కోస్తో అవి పని చేయకుండా నిర్వీర్యం చేసే వాటి శక్తిని హీనంగా తయారు చేయడం వల్ల మోకాళ్ళ భాగం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో నార్మల్గా ఇప్పుడు మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో చిట్కాల్లో యూజ్ చేసినవి అవన్నీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే వేసారు అంటే ఏదో ఒక కర్రీలో మనం వాడుకుంటూ ఉంటాం. సో ఎలాగో మనం డేలో తీసుకుంటున్నాం కదా, ఇప్పుడు నువ్వులు ఒకరోజు తీసుకుంటే అల్లం ఒకరోజు తీసుకోవడము సాధారణంగా తీసుకుంటూ ఉంటాం. సో అప్పుడు రాని బెనిఫిట్స్ ఈ చిట్కా వల్ల ఎలా వస్తాయి అనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ రోజుల్లో నాలుక రుచిని ప్రధానంగా చూస్తున్నాం కానీ దేహం యొక్క ఆరోగ్యాన్ని చూసేటువంటి పరిస్థితి లేదు. ఏదైనా ప్రకృతిలో దొరికేటువంటి పదార్థాలు, ముఖ్యంగా ఆహారంగా మనం తీసుకునే పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలను వండినా, పూర్తిగా వేయించిన, డీప్ ఫ్రై చేసిన, ఉడికించిన అనేక రకాలైన పోషకాంశాలు పోతాయి. ఉదాహరణకి ఇప్పుడు నువ్వులు ఉన్నాయి. నువ్వులు బెల్లం కలిపి తీసుకునేటువంటి కడుపులోకి తీసుకునేటువంటి వచ్చే గుణానికి మీరు నువ్వులని ఇతర పదార్థాల్లో వంటకాల తయారీలో వేసేసి బాగా వేయించడం కానీ, అంటే ఇతర పదార్థాల్లో వేసేసి ఈ విధంగా డీప్ ఫ్రై చేసేటువంటి పదార్థాల్లో నువ్వులు కలపడం కానీ చేయడం వల్ల ఇంచుమించు అనేక రకాల పోషకాంశాలు పోతాయి. అదేవిధంగా ఈ వెల్లుల్లి కూడా ఉంది. ఇంచుమించు వెల్లుల్లి వారంలో ఇంచుమించు రోజు వాడేవాళ్ళు ఉన్నారు, వారంలో ఒక్కసారి వాడేవాళ్ళు ఉన్నారు, మరి తరచుగా వాడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమైనప్పటికీ మరి వెల్లుల్లి రోజు వాడేటువంటి వాళ్ళు కూడా ఈ నొప్పులు వస్తున్నాయి. కారణం ఏమంటే వాళ్ళకి అవగాహన లోపంతో, ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత, వాళ్ళు వెల్లుల్లిని సక్రమంగా ఉపయోగించుకోలేకపోవడం చేత వాళ్ళకి ఆశించినటువంటి ఫలితాలు కలగడం లేదు. ఔషధం తప్పు కాదు, ఆహారం తప్పు కాదు, మనం వాడేటువంటి విధానంలో తప్పు ఉండడం వల్ల అలా జరుగుతుంది. కాబట్టి వెల్లుల్లి ఉన్నటువంటి పోషకాంశాన్ని నాశనం అయిపోతాయి. వెల్లుల్లి సువాసన ఉంటుంది. మరి ఇంట్లో తయారు చేసేటువంటి పదార్థాల వల్ల లేదా బయట మా హోటల్లో దొరికేటువంటి పదార్థాలు రుచికరంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఉడికిస్తామో, వేయిస్తామో, ఫ్రై చేస్తామో, డీప్ ఫ్రై చేస్తామో అందులో మొత్తం నాశనం అయిపోతాయి. దానివల్ల నాలుక రుచికి పనికి వస్తాయి తప్ప దేహ ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి అవి మాత్రం ఆశించిన స్థాయిలో పనిచేయవు. ఓకే, సో వాటిని యూజ్ చేసే విధానం బట్టి బెనిఫిట్స్ అంతే కదండి. అంతే. యా, నైస్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.